అంటూ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తున్నారు. బఫర్ స్టాక్ పెట్టకపోవడం వల్ల, మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల, ప్లానింగ్ లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అరే వర్షంలో తెలుసుకుంటే మహిళా రైతులందరూ ఉదయం 4 గంటలకు మొహం గడుపుకోకుండా వచ్చి నిలబడుతుంది కదా, పొద్దున 4 గంటలకు 3 గంటలకు వచ్చి రాత్రి కాలకృత్యాలు తీసుకోకుండా రోడ్ల మీద నిలబడే పరిస్థితి తెచ్చిండ్రు. రాష్ట్రం అంతా రైతులను రోడ్ల మీద తెచ్చిండ్రు. ఇదేం పద్ధతి అండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇస్తారా ఇయ్యారా యూరియా? అసలు ఏది మీ ప్లానింగ్ ఏంది? ఎప్పుడు ఇస్తారు యూరియా? సార్ ఇది మనం డైలీ కూడా ఇప్పుడు రాష్ట్రంకి ఎంతవరకు యూరియా ఇచ్చాము అండ్ ఏ జిల్లాకి ఎప్పుడైతే కాదండి. సరే మీరు యూరియా ఇచ్చినట్టు మీరు ఇస్తే బుక్తారా? యూరియా బుక్కేదా? యూరియా తినేదా? మీరు సరిపోయినంత యూరియా ఇచ్చిన తర్వాత లైన్లు ఎందుకుంటాయి? లైన్లలో ఎందుకుంటారు? పొద్దుగాల 3 గంటలకు లేచి నిద్ర లేవగానే యూరియా కోసం రావాల్సిన పరిస్థితి. వినాయక నిమజ్జనం నాడు కూడా I dealt to the agriculture department in the last 2 months. యూరియా ఇవ్వదు ఎందుకు కొడుతున్నారు రైతులు? 9.8 lakhs అంటే 9.80 lakhs మనకు అలాగే. అండ్ ఆ సప్లై ప్లాన్ ప్రకారంగా ఏప్రిల్ టు ఆల్మోస్ట్ ఆగస్ట్ ఎండింగ్ కల్లా అయిపోవాలి. సార్ ఏ సార్ that is a small submission సార్. మనం ఆల్రెడీ సబ్మిట్ చేసాం. 3 లక్షల పైచలకు మెట్రిక్ టన్ల ఎందుకు మనకు మైనస్ ఎందుకు కొరత వస్తుంది? రీజన్ ఏంటంటే సార్ మనకి ఏప్రిల్ నుంచి కూడా వాళ్ళు ఇచ్చిన సప్లై ప్లాన్ ప్రకారం మనకి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఇంపోర్టెడ్ అంటే ఏ రాష్ట్రంలో కొరత లేదండి, ఒక తెలంగాణలో ఉంది. మరి మిగతా రాష్ట్రాల్లో ఇబ్బంది ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో లేదు, ఒరిస్సాలో లేదు, కర్ణాటకలో లేదు, ఎక్కడైతే లేదు. తెలంగాణలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఈ ప్రభుత్వ ఫెయిల్యూర్. ఈ ప్రభుత్వం బఫర్ స్టాక్ పెట్టకపోవడం వల్ల డిపార్ట్మెంట్ డిస్పోజల్ వచ్చినాకనే మీరు చేసేది. రైట్, అంతా అక్కడి నుంచే మీ ఆపరేషన్ స్టార్ట్. ఇప్పుడు ఈ ఏప్రిల్ నుంచి కూడా మేము ఎస్టిమేట్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే ఏప్రిల్ మంత్ నుంచి ఎవ్రీ మంత్ మనకి సప్లై ప్లాన్ లో గ్యాప్ వస్తుంది అని కేంద్రం దృష్టికి మనం తీసుకెళ్తూ ఉన్నాము. మెయిన్ 2 days మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఉండవచ్చు. మిమ్మల్ని తప్పడతలేదు. మీ టైం నాకు అర్థమవుతుంది. మీ డిస్పోజల్ వస్తేనే మీరు చేసేది. రాష్ట్ర డిస్పోజల్ కే రానప్పుడు ముఖ్యమంత్రి ఏం చేసినట్లు? మరి ముఖ్యమంత్రి దృష్టికి మీరు తీసుకుపోయి రాలేదా? కరోనా వచ్చిందండి. 2 సార్లు కరోనా వస్తే ప్రపంచంలోనే పెద్ద విపత్తు. కరోనాలో కూడా ఎక్కువ తెచ్చేసాం మేము. లారీలు బండ్లు మొత్తం స్ట్రైక్ అయితే కరోనా సమయంలో కూడా ఎరువులకు ఇబ్బంది రాలేదు రాష్ట్రంలో. ఇప్పుడేం కరోనా లేదు, ఇబ్బంది లేదు. ఇది మీ వైపు గవర్నమెంట్ వైపు. అలా ఏంటంటే రోడ్ల మీద పెట్టిన రైతులందరినీ మొత్తం ఆడవాళ్ళందరూ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా పాలమూరు జిల్లాలో స్కూల్ పిల్లలు చాలా అట్రాషియస్ మెడికల్ దగ్గర జరిగింది. ఎగరాలు తెప్పించుకోండి. ముందు డిపార్ట్మెంట్ నుంచి మీరు ఖండన ఇవ్వండి. అసలు రైతుల మీద ఇటువంటి ఘటన జరగడం అట్రాషియస్ పోలీసులు లేకపోతే మహిళా రైతులు రాష్ట్రం అంతా చూస్తా ఉంది. ఇంకా ఇంకా ఏంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక కలెక్టర్ అప్పుడు కరువు ఉంటే గడ్డి ప్రభుత్వం సప్లై చేస్తే భువనగిరి దగ్గర పోయి గడ్డి అడిగితే గడ్డి అడిగినటువంటి రైతులను కాలుతుందండి. సో ఆయన శిష్యుడైనటువంటి ఈ ప్రభుత్వంలో మన రైతుల మీద ప్రత్యక్షంగా దాడులు చేస్తుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు కొట్టాడు కదా, నాకు అర్థం కాదు. అక్కడ కిసలాట లేదు, స్టాంప్ రీడింగ్ లేదు, అజిటేషన్ లేదు. మహిళా రైతులు వాళ్ళు గొప్ప పోలీసు అయినా కొట్టింది.
జరిగి ఉంటే ఖచ్చితంగా మా పాయింట్ ఒకటే, మిమ్మల్ని కమిషనర్ ని తప్పడానికి రాలేదు. సమస్య తీవ్రత ఉంది అనేటువంటి సంగతి ప్రభుత్వానికి తెలిసి ఉండాలి. వై డిడ్ ద గవర్నమెంట్ స్లీప్? నంబర్ 1. మీరు డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టించి ఒక్కనాడైనా ముఖ్యమంత్రి స్థాయిలో రివ్యూ జరిగింది ఆయన ఇది సిన్స్ ఇట్ ఇస్ మ్యాటర్ ఎట్ ది డిస్పోజల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో డీల్ చేసినప్పుడు ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఇంటర్వ్యూన్ కావాలి. ఎందుకు కాలేదు అని ఏప్రిల్ నుంచి కంటిన్యూస్ గా వీఆర్ రైటింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దే క్లెయిమ్ దట్ దే హావ్ డిస్బర్స్డ్ యాజ్ పర్ ద ప్లాన్ అండ్ సీఎం నెవర్ కండెమ్స్ ఇట్. ఈ నెవర్ కండెమ్. అదే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ మీద, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ మీద ఏం డ్రామా అండి? మధ్య రైతులు సఫర్ అవుతుంది. వన్ పేరు మీద ఒకటి చెప్పుడు కాదు, ఇద్దరు కలిసి అదేంటి రాజీనామా చేయమనండి. మేము పోమండి, ఇక్కడ కూర్చోడానికి వచ్చిన మీరు గవర్నమెంట్ తో మాట్లాడి ఎప్పటిలోగా దీన్ని పరిష్కారం చేస్తారు. గివ్ అస్ ఎ క్లియర్ కట్ అష్యూరెన్స్, దెన్ ఓన్లీ విల్ లీవ్ యువర్ ఆఫీస్. మేము రాజకీయాల కోసం రాలేదు, రైతుల బాధ చూడలేక వచ్చినాము. మీరు ఎప్పటిలోగా ఈ సమస్య ఎప్పటిలోగా పరిష్కారం అయితే యూ ప్లీజ్ టాక్ టు గవర్నమెంట్ అండ్ గివ్ అస్ ఎ క్లియర్ కట్ అష్యూరెన్స్, దెన్ ఓన్లీ విల్ లీవ్ యువర్ ఆఫీస్. మనకి రాష్ట్రాలకి మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఉన్నాయి కింద గ్రౌండ్ అసలు మరొకటి విజిలెంట్ గా లేకుండా జరిగినటువంటి పెద్ద నష్టం, చాలా పెద్ద నష్టం. ఇంకొకటి మీరు అప్రిషియేట్ చేయాల్సింది, మేము పార్టీగా ఎక్కడ కూడా ఆందోళన చేయలేదు. మొత్తం ప్రజలు లక్షల సంఖ్యలో జనం ప్రతి మండలంలో రోజు రోడ్ల మీద ఉంటున్నారు. అది చూసుకున్నాక గవర్నమెంట్ అలార్మింగ్ ఉండాలి కదా. ఇప్పుడు 2 నెలల నుంచి ఉంటున్నారు, ఇప్పుడు కాదు 2 నెలల నుంచి ఉంటున్నారు. మనకి మెయిన్ సీజన్ అనేది మనకి ఆగస్ట్ సెప్టెంబర్. ఫస్ట్ టైం వేయాల్సింది టైం దాటిపోయింది, ఇప్పుడు సెకండ్ టైం వేసుకోవాలి. దానికి లేదు, దీనికి లేదు. రైట్స్ వల్ల కూడా అధిక వర్షాల వల్ల కూడా ఏమైతుందంటే అంతకు ముందు అప్లికేషన్ అంతా కూడా అది డైల్యూట్ అయిపోయింది. సో అడిషనల్ అప్లికేషన్ ఆఫ్ యూనిట్ అడగాలి. మనకి ఎక్కువ వర్షాలు ఇతర తెలంగాణలో మొత్తం పంట పొలాలన్నీ ఉడికిపోతున్నాయి. మరి దాని మీద క్రాప్ అసెస్మెంట్, డ్యామేజ్ అసెస్మెంట్ ఇప్పటికీ గవర్నమెంట్ తరఫున ఏం లేదు. ప్రభుత్వాన్ని మాట్లాడమని This is a representation all of our MLAs. Sir, demanding a clear answer. ఒక్క మండలం గురించి చెప్తాను. 1800 మెట్రిక్ టన్స్ ఓన్లీ 600 అగ్రికల్చర్ ఆఫీసర్స్ వచ్చి మమ్మల్ని లేపుతా ఉన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్స్ వచ్చి మమ్మల్ని ధర్నా చేసి
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీ నుంచి ర్యాలీగా వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. గణపతి బప్పా మోరియా, యూరియా కావాలి అంటూ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, శాసనసభ వాయిదా పడ్డ అనంతరం శాసనసభ ఆవరణలో నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రులంతా కలిసి శాసనసభ నుంచి ఒక ర్యాలీగా ఇక్కడ ఒకవైపు ఎల్బీ స్టేడియం ఆపోజిట్లో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. దారి పొడుగున పెద్ద ఎత్తున రైతులు పెద్ద ఎత్తున సమస్యగా ఎదుర్కొంటున్న యూరియా కొరతను వెంటనే తీర్చాలి, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చేతగాంతనంగా వ్యవహరిస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకొని మా వైపు యూరియా సంచులు ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ర్యాలీగా వెళ్లారు. లోపలికి వెళ్లి వ్యవసాయ శాఖ కమిషనర్ను కలిసి రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి యూరియా కొరత సమస్యను వారి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకరు, హరీష్ రావు, కేటీఆర్, మన్సూనాచారితో పాటు ఒకవైపు జగదీష్ రెడ్డి, మిగతా నేతలంతా కూడా ఈ సమావేశాల్లో ఒకవైపు పాల్గొనడం జరిగింది. మొత్తానికి అగ్రికల్చర్ కమిషనరేట్లో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రాష్ట్రంలో రైతాంగం ఒకవైపు యూరియా కొరతతో ఇబ్బంది పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మొద్దు నిద్రపోతుందని చెప్పేసి కూడా కమిషనర్ని ఒకవైపు బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా యూరియా కొరత రాలేదు. రాష్ట్రంలో రైతాంగానికి ఎంత యూరియా అవసరం ఉందో ఆ మేరకు కేంద్రానికి ఇండెంట్ పెట్టి ఎప్పటికప్పుడు తీసుకొచ్చి యూరియా కొరతనంతా కూడా లేకుండా చూశాము. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఎందుకు ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పేసి కూడా వారు పదే గుర్తు చేశారు. కేంద్రం అధికారులతోటి రాష్ట్ర ప్రభుత్వం యూరియా కొరత విషయంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాట్లాడే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ఇందులో అటెండ్ కాలేదు, ముఖ్యమంత్రికి ఎందుకు ఈ విషయంలో అంత పట్టింపు లేకుండా పోయింది, ఎందుకు రాష్ట్రంలో రైతులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కూడా హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, మిగతా నేతలంతా కూడా అగ్రికల్చర్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ని ప్రశ్నించారు. కమిషనర్ మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇక్కడ రాలేదు, కేవలం రైతుల సమస్యల్ని ఒకవైపు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం, సమస్య తీవ్రతను గుర్తు చేయడం కోసం ఇక్కడికి వచ్చామని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. ఒకవైపు ఉదయం నుంచి కూడా గన్ పార్క్ నుంచి ఇదే అంశంపైన అసెంబ్లీకి వచ్చినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ తర్వాత అసెంబ్లీకి నినాదాలు చేశారు. అక్కడ నుంచి నేరుగా కమిషనర్కి వెళ్ళి ఒక వినతి పత్రం ఇచ్చి వెంటనే సమస్యను సాల్వ్ చేయాలని చెప్పి కోరారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ. ఢిల్లీకేమో డబ్బులు సంచులు, రైతులకేమో ఖాళీ సంచులు, ఢిల్లీకేమో డబ్బులు సంచులు, రైతులకేమో ఖాళీ సంచులు, ఢిల్లీకేమో డబ్బులు సంచులు. కావాలి కావాలి యూరియా కావాలి, కావాలి కావాలి యూరియా కావాలి, కావాలి కావాలి యూరియా కావాలి. We want యూరియా, 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 we want యూరియా. గణపతి బప్పా మోరియా, కావాలయ్యా యూరియా, గణపతి బప్పా మోరియా, కావాలయ్యా యూరియా, గణపతి బప్పా మోరియా, కావాలయ్యా యూరియా, గణపతి బప్పా మోరియా, కావాలయ్యా యూరియా. We want యూరియా, we want యూరియా, we want యూరియా, we want యూరియా, we want యూరియా. రైతులకేమో ఖాళీ సంచులు, ఢిల్లీకేమో డబ్బులు సంచులు, రైతులకేమో ఖాళీ సంచులు, ఢిల్లీకేమో డబ్బులు సంచులు, రైతులకేమో ఖాళీ సంచులు, ఢిల్లీకేమో డబ్బులు సంచులు, రైతులకేమో ఖాళీ సంచులు, ఢిల్లీకేమో డబ్బులు సంచులు. We want యూరియా, we want యూరియా, we want యూరియా. నశించాలి 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 ఇదేరా ఇందిరమ్మ పాలన, సిగ్గు సిగ్గు, ఇదేనా 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 ఇందిరమ్మ పాలన. యూరియా కొరతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గొంతెత్తారు. అసెంబ్లీ నుంచి నేరుగా అగ్రికల్చర్ కమిషనరేట్ కు ర్యాలీగా వెళ్లారు. యూరియా కొరతపై వ్యవసాయ శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. గణపతి బప్పా మోరియా, యూరియా కావాలి అంటూ నినాదాలు చేశారు. రైతులకు సరిపడా యూరియా ఇవ్వలేరా అని వ్యవసాయ శాఖ అధికారిని ప్రశ్నించారు. యూరియా సమస్య మిగతా రాష్ట్రాల్లో లేదని, ఎక్కడా లేని సమస్య ఇక్కడ ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు హరీష్ రావు. ఇక రైతులు ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్లు
చెప్పండి అంటూ అధికారిని నిలదీశారు. వ్యవసాయ శాఖ అధికారితో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వాగ్వాదానికి దిగారు. తాము రాజకీయాల కోసం రాలేదని రైతుల కోసం వచ్చామని తెలిపారు. వినతి పత్రం ఇచ్చిన అనంతరం అగ్రికల్చర్ కమిషనరేట్ బయట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బైఠాయించి ఆందోళనకు దిగారు. వి వాంట్ యూరియా అంటూ నినాదాలు చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, కార్యాలయం ముందు బీఆర్ఎస్ నేతలంతా కూడా బైఠాయించారు. ఒకవైపు పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తూ రైతుల రాష్ట్రంలో రైతాంగం పడుతున్న ఇబ్బందిని తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మొదటి నుండి కూడా రాష్ట్రం రైతులు పడుతున్నటువంటి యూరియా కొరత విషయంలో పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం ప్రతి జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఏం జరుగుతుంది, రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారని కూడా ఒక డ్రైవ్ కూడా చేయడం జరిగింది. వెంటనే స్పందించడం ప్రభుత్వం కేంద్రంతో చర్చలు చేసినప్పుడు కూడా సకాలంలో యూరియాను రైతులకు అందించకపోవడంతో కూడా పెద్ద ఎత్తున కూడా రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు వర్షాలు పడ్డ తరుణంలో ఒకవైపు పత్తి పంటకు, మిర్చికి, మరోవైపు వరికి సకాలంలో యూరియా కానీ డిఏపీ కానీ వేయకపోతే పంట దెబ్బతినే అవకాశం ఉంటుంది. పంట ఈల్డింగ్ కూడా తగ్గిపోతుంది. దీంతో రైతాంగం ఆందోళన చెందుతూ ఎక్కడికక్కడ కూడా వాటిని సాధించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా క్యూ లైన్లు కట్టి వారికి సంబంధించినటువంటి రేయింగ్ బాబు అక్కడనే వేరు చేస్తున్నారు. ఒకవైపు రైతాంగం పడుతున్న ఇబ్బంది విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతూ సకాలంలో స్పందించి రాష్ట్రానికి యూరియా తీసుకురావడంలో వైఫల్యం చెందిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కూడా మొదటి నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనా కాలంలో ఏ రోజు కూడా రైతులు ఈ స్థాయిలో ఇబ్బంది పడలేదు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపు రైతుల విషయంలో చేతగానితనంతో ఎక్కడ కూడా ఈ విషయంలో సమస్యను సాల్వ్ చేయాలని ఉద్దేశించి ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు. కేంద్ర ప్రభుత్వం మీద నిపన్నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు రెండు కూడా రైతులను ఇబ్బంది పెడుతున్నాయని కూడా బీఆర్ఎస్ నేతలు ఒకవైపు ఎదురుదాడి చేస్తున్నారు. ఈ రోజు ఉదయం అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే ముందుగానే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఒక పెద్ద ఎత్తున కూడా గన్ పార్క్ కు చేరుకొని గన్ పార్క్ వద్ద ఒకవైపు ఖాళీ యూరియా బస్తాలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ రాష్ట్రంలో రైతులకు యూరియా కావాలని చెప్పి నినాదాలు చేస్తూ అక్కడ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేశారు. అక్కడి నుంచి ర్యాలీగా అసెంబ్లీకి చేరుకొని అసెంబ్లీలో ఒకవైపు సమావేశంలో పాల్గొన్నారు. తొలి రోజు కేవలం దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఒకవైపు సంతాప తీర్మానాల్లో ఒకవైపు వారు చర్చలో పాల్గొన్నారు. చర్చలో మాట్లాడిన అనంతరం మళ్ళీ శాసనసభ వాయిదా పడగానే నేరుగా ఇక్కడ నుండి శాసన మండలి నుంచి ఎమ్మెల్సీలు, శాసనసభ నుండి ఎమ్మెల్యేలు అంతా కలిసి అసెంబ్లీ ఆవరణ నుండే ఒక ర్యాలీగా ప్లకార్డులు పట్టుకొని వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. కమిషనరేట్ వెళ్ళినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులంతా కూడా వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ కు ఒక వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో మీరు ఎందుకు రైతాంగానికి సంబంధించినటువంటి యూరియా కొరతను తీర్చలేకపోతున్నారన్న విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మిమ్మల్ని నిందించడానికి ఇక్కడ రాలేదు, మీతో మేము వాగ్దానం చేయడం కోసం ఇక్కడ రాలేదు, కేవలం సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తారని మాత్రం ఇక్కడికి వచ్చాము. సమస్యను పరిష్కరించేంత వరకు కూడా మేము ఇక్కడ నుంచి కదలమని చెప్పేసి భీష్మించుకొని అక్కడే కూర్చున్నారు. ఆ తర్వాత వారితో కాసేపు చర్చించారు. ప్రధానంగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గత బీఆర్ఎస్ సర్కారులో ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరించడం కోసం ముఖ్యమంత్రి అప్పుడున్నటువంటి కేసీఆర్ స్వయంగా రంగంలో దిగి రైతులకు సంబంధించిన ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యి సమస్యలు పరిష్కరించేవారు. రైతుల్ని కాలు బయట పెట్టకుండా వారికి కావాల్సినటువంటి యూరియాను, డిఏపీని సకాలంలో అందించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు అనేక చోట్ల షాపుల వద్ద రైతులు పెద్ద ఎత్తున క్యూ లైన్లు కట్టి ఒకవైపు యూరియా కోసం పడిగాపులు పడాల్సి వస్తుంది. పోలీసులు వారిపై లాఠీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వారిపై దాడులు చేస్తున్నారు. రైతులకు ఈ సర్కారులో మాట దేవుడెరుగు మాసమంత ఇయ్యలేదు. ఆరు గ్యారెంటీలు నీరు గారిపోయినాయి. రెండేళ్ళు అవుతున్నా మొండి చేయలేదు.
కాయలాడుకుంటాడట ఉరంబోకు కాంగ్రెసు పోకడంత తెలిసిపాయే తప్పదు పోరాటమని చెప్పన గురుతైపాయే మనసు గల్ల కేసీఆర్ మల్ల మనల పిలిచినాడు ఒంటెత్తి తీసినాడు కిలెత్తిగా విరినాడు పెట్రోల్ పైసలు ఇస్తారు రేవంత్ రెడ్డి పోలీస్ స్టేషన్ బండ్ల సొంతం పైసలు వస్తున్నాయి చెప్పి పైసలు మీ పెట్రోల్ పంప్ పైసలు వస్తున్నాయా మీకు పెట్రోల్ వస్తున్నా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి జై జవాన్ జై జవాన్ రైతు వ్యతిరేక కాంగ్రెస్ రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం ఎరువునివ్వలేని చేతగాని ప్రభుత్వం ఎరువునివ్వలేని చేతగాని ప్రభుత్వం రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం
ఎరువులివ్వలేని అసమర్థ ప్రభుత్వం, ఎరువులివ్వలేని అసమర్థ ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, ఎరువులివ్వలేని అసమర్థ ప్రభుత్వం, ఎరువులివ్వలేని అసమర్థ ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, ఎరువులివ్వలేని శాతకాని ముఖ్యమంత్రి, ఎరువులివ్వలేని శాతకాని ముఖ్యమంత్రి, ఎరువులివ్వలేని శాతకాని ముఖ్యమంత్రి, ఎరువులివ్వలేని శాతకాని ప్రభుత్వం, ఎరువులివ్వలేని శాతకాని ప్రభుత్వం. యూరియా కొరతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గొంతెత్తారు. అసెంబ్లీ నుంచి నేరుగా అగ్రికల్చర్ కమిషనరేట్ కు ర్యాలీగా వెళ్లారు. యూరియా కొరతపై వ్యవసాయ శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు బీఆర్ఎస్ నేతలు. ఇక ఇది విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, ప్రస్తుతం మనం లైవ్ లో విజువల్ లో చూస్తున్నాం. కేటీఆర్ ని, హరీష్ రావుని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం లైవ్ లో చూస్తున్నాం. ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి స్వామి? యూరియా కొరత తీర్చాలని చెప్పేసి అగ్రికల్చర్ కమిషనరేట్ వద్ద బైఠాయించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోలీసులు అటువైపు అదుపులోకి తీసుకుంటున్నారు. రాష్ట్రంలో యూరియా కొరతను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి వాటి వెంటనే సాల్వ్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ అగ్రికల్చర్ కమిషనరేట్ కు వినతి పత్రం సమర్పించినటువంటి బీఆర్ఎస్ నేతలు ఆ తర్వాత కమిషనరేట్ ఆవరణంలో బైఠాయించారు. అక్కడ బైఠాయించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, మాజీ మంత్రులందరినీ కూడా పోలీసులు ఒకవైపు బలవంతంగా అరెస్ట్ చేసి వ్యాన్లో ఎక్కించి తీసుకెళ్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహార శైలి పైన బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఒకవైపు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తుంటే దాన్ని సాల్వ్ చేయాల్సిన ప్రభుత్వమే మమ్మల్ని జులుం ప్రదర్శించడం సరికాదని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా ఒక నినాదాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు యూరియా కొరతతో రైతాంగం ఇబ్బంది పడుతుంది, మరోవైపు రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో అనేక ఎకరాల పంట నష్టపోయింది. రైతాంగం విషయంలో ప్రభుత్వానికి పట్టింపు లేకుండా పోయిందనేది కూడా వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అటువంటి ఆవరణ నుంచి నేరుగా కమిషనరేట్ కార్యాలయానికి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కూడా అక్కడ కమిషనర్ వినతి పత్రం ఇచ్చారు. ఆ తర్వాత సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను సాల్వ్ చేయాలని చెప్పి కోరారు. ఆ తర్వాత అక్కడే బైఠాయించి ధర్నా నిరసన ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి అంతా ఉద్రిక్తంగా మారింది. అప్పటికే పెద్ద సంఖ్యలో పోలీసుల్ని ఆ పరిసర ప్రాంతాల్లో మోహరించినటువంటి అధికారులు ఆ తర్వాత వారిని ధర్నా చేస్తున్న నాయకుల్ని బలవంతంగా అక్కడి నుంచి వైపు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తీసుకువెళ్తుంటారు. రైట్ రైట్ స్వామి, థ్యాంక్ యూ. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం.
రిపోర్ట్ ఇప్పటివరకు కనీసం మీడియా ముందు పెట్టారా, ప్రజల ముందు పెట్టారా? ఇష్టం వచ్చిన రిపోర్ట్ ఇచ్చి ఇష్టం వచ్చిన ఆరోపణలు చేసి ఏకపక్షంగా చేశారు కాబట్టి కోర్టుకు పోయాం. మాకు అవకాశం ఇవ్వకుండా, క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా, వాస్తవాలు బయట పెట్టే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షమైన రిపోర్టు ఇది తప్పుల తడక. అది పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ కాదు, పీసీసీ రిపోర్ట్ అని మేము మొన్న కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, కోర్టులో కూడా చెప్పాం, శాసనసభలో కూడా మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇస్తే ఇరిగేషన్ విషయంలో వార్తలు వాస్తవాలు ప్రచారాలు ఏంటి అన్ని కూడా తేలుతాయి. దమ్ముంటే ప్రభుత్వానికి దమ్ముంటే అవకాశం ఇవ్వాలి, ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి, ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఇవ్వాలి. తప్పకుండా వాస్తవాలన్నీ కూడా బయటపడతాయి. Demanding a clear answer. This is our representation.